ఎన్డీఎస్ఏ నివేదిక చూసినా బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడడం లేదు. నాటి నేతల నిర్లక్ష్యమే కాళేశ్వరంను దెబ్బతీసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఒక్కసారి ఇంతకు మనం తెర మీదకి పోతే ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల కింద కట్టిన చరిత్ర కట్టడాలు బ్రహ్మాండంగా కొట్టొచ్చినట్టుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఇదొక ఆనకట్ట. ఇది 1847లో ఒక బ్రిటిష్ ఇంజనీరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలో ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ మధ్యలో ఒకటి మన గోదావరి నది మీద ఈ ఆనకట్ట కట్టబడింది. ఏది? సర్ ఆర్థర్ కాటన్ అని. ఇది 1847లో, అంటే ఇప్పుడు దాదాపు 175 ఏళ్ళకే వస్తుంది. ఇప్పటికి కూడా ఈ ఆనకట్ట ఆనాడు బ్రిటిష్ ఇంజనీరు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆనకట్ట ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా ఉన్నది, చెక్కు చెదరకుండా అనేది ఇప్పుడు మనకు చరిత్రలో కనబడుతుంది. ఇక ఈ బీఆర్ఎస్ కోజాగలు మరి 1,00,000 కోట్లు పెట్టి వీళ్ళు కాళేశ్వరం కడితే ఏమైందయ్యా? 3 నాళ్ళ భోగాటమే అయిపోయింది, 4 రోజుల సంసారమే అయిపోయింది. 1,00,000 కోట్ల కథ ఇవాళ ఏమైంది? ఇవాళ కాళేశ్వరము కూలేశ్వరం అన్నట్టుగానే అయిపోయింది. అన్నారం ఆగమైంది, సుందిల్ల చిత్తడయింది, ఇక మేడిపండు అయింది. మేడిగడ్డ ఆఖరికి బొందలగడ్డ లెక్క తయారయ్యింది. ఇక 4 ఏళ్ళకే గీ భాగవతమా అనేది ఇక ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు, కేంద్రం వాళ్ళు వచ్చి కనీసం మట్టి పరీక్ష చేయకుండా కూడా మరి పెద్ద మనిషి కేసీరావు అయ్యానేమో నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, నా పాటి మోగోడెవడు తెలంగాణలో, నేను 80,000 పుస్తకాలు చదివిన మునగాన్ని, దాని రూపురేఖలు మొత్తం నేనే గీసిన, నేనే అల్లిస్తా, నేనే కథ గంపిస్తా, నేనే ఇది చేస్తా అని బొల్లి కూతురు కూసిన కేసీరావు మళ్ళీ మధ్యలో నాకేమెరక, అది ఆ అధికారులు తప్పు చేస్తే నన్ను అంటారా అని మళ్ళీ మధ్యలో డొంక తిరుగుడు మాటలు. ఈ ఆఖరికి వస్తారకల్లా మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కథ ఇప్పుడు కేంద్ర పొల్లు దీని మీద కన్ను నిఘా పెట్టి ఇక ఇది చేసే వరకల్నే ఇలా అంతా తూతు మంత్రంగా కట్టిర్రు కాళేశ్వరాన్ని, అందుకనే ఈ కథ జరిగింది అని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంబాయ వెళ్ళబోసుకుంటుండ్రు. ఎన్డీఎస్ఏ వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళ భాగవతం అంతా బట్టబయలైంది బీఆర్ఎస్ వాళ్ళది. కమిషనర్ కకృతి పడి ఇలా ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా గద్దొచ్చి కోడిపిల్ల కొడకపోయా అన్నట్టుగా ఆనగొట్టి గెలిచినట్టుగా వీళ్ళు కథ చేసిరు. కాబట్టి ఇవాళ ఏ ఊట్లకు ఏమి లేకుండా కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అయ్యి మేడిగడ్డ బొందలగడ్డ అయ్యి ఇవాళ దయ్యాల భూతాల సంసారానికి నిలయమైంది కాళేశ్వరం అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. గిది కథ.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.